నువ్వు నాకు పెళ్లికి ముందు ఒక అబద్ధం చెప్పావు కదూ? పెళ్లికి ముందు విషయాలు ఇప్పుడు ఎందుకులే? అడుగుతున్నానుగా, చెప్పు. నాకు గుర్తులేదులే, నువ్వే చెప్పు. నీకిష్టమైన కలర్ వైలెట్ అని చెప్పావు, కానీ ఇప్పుడు ఒక్క డ్రెస్ కూడా ఆ కలర్ సెలెక్ట్ చెయ్యవు. అప్పుడు నీకు బ్లూ అంటే ఇష్టం అని తెలిసి అలా చెప్పాను. ఇప్పుడు అలా చెప్పనులే. అంటే అప్పటికీ ఇప్పటికీ ఇష్టం మారింది. ఎంత మారిందో చూపించు. అప్పుడైతే ఇంత, ఇప్పుడైతే ఇంత ఇంత ఏమో చెప్పలేను. ఐఎమ్ నాట్ ష్యూర్. అప్పుడు ప్రేమ కరెక్ట్ గా చూపించావు, ఇప్పుడు ప్రేమ కరెక్ట్ గా చూపించలేకపోతున్నావు. నీకు కావాల్సినవన్నీ కొనిచ్చాను కదా, నా బుర్ర ఎందుకు తింటావు? నువ్వు తప్పించుకోవాలని చూడకు. ఏమైంది? మాకింకా ప్రేమ తగ్గలేదు. ఎవడ్రా నువ్వు? పోరి బాగుంది. ఎక్కడ కొట్టుకొచ్చారా? ఏం మాట్లాడుతున్నారా? నా వైఫ్. లైసెన్స్ ఉందా? లైసెన్స్ అంటే అదేరా తాలిబొట్టు. ఇంట్లో వదిలేశాను. అయితే కొత్త లైసెన్స్ ఇమ్మంటావా? ఏంట్రా వాగుతున్నావు? చెప్. ఫైన్ కడతారా, కొత్త లైసెన్స్ ఇమ్మంటారా? రెండిటికి తేడా ఏంటి? లైసెన్స్ అంటే నేనిచ్చేది, ఫైన్ అంటే నువ్విచ్చేది. చస్తావురా రేయ్. ముందా నోరు మూయించండ్రా. ప్లీజ్. రేయ్, ఎలాగైనా డీల్ చేసేది? ఏందన్నా చంపేస్తావేంటి? స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. చచ్చిపోయిందేమో అన్నా. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఇక్కడ ఉంటే డేంజర్. జంప్. ప్రగతి, 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 ప్రగతి. గాయం పూర్తిగా మానిపోయింది, కానీ ప్రగతి షాక్ నుంచి కోలుకోకపోవడమే ఇంకా ఆందోళన కలిగిస్తున్నది. త్వరగా మీ జీవితంలో సంతోషం రావాలని కోరుకుంటున్నా. సంతోషాన్ని తీసుకెళ్లిపోయారు, ఇంకా గాయమే మిగిలింది సార్. కాలం ఎంత పెద్ద గాయాన్నైనా మాన్పుతుంది. మృగాలు అడవిలో మాత్రమే ఉంటాయనుకున్నాను, కానీ ఈ నగరంలో కూడా మనిషి ముఖాలు తగిలించుకుని తిరుగుతున్నాయి. ఈ మృగాలు రాక్షసులవడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. ఈ మృగాల్ని సమాజంలో తిరగనివ్వకూడదు, చంపేయాలి. వీళ్లని చంపడానికి నా చేతికున్న బలం సరిపోకపోవచ్చు, కత్తికున్న పదును సరిపోకపోవచ్చు, కాని గన్ను గురి తప్పదు. హలో, రామంటే నువ్వేనా? అన్న పంపించాడా? అవును.
నాకు గన్ను కాల్చడం కూడా చూపించండి. అందరూ గురి చూసి కాలుస్తారు, కానీ నువ్వు గన్ను చూసి కాలుస్తున్నావు. అయినా గురి తప్పట్లేదు. గుడ్. అవును రామ్, ఇంతకీ నీ జీవితంలో రావణాసురుడు ఎవరు? నేను రాముణ్ణి కాదు, కానీ ఈ సమాజంలో చాలామంది రావణాసురులున్నారు. అడవిలోని మృగాలను వేటాడాలంటే ఆయుధం ఉంటే సరిపోతుంది, కానీ సమాజంలో మనిషి రూపంలో ఉన్న మృగాలను వేటాడాలంటే చట్టం మాత్రమే చెయ్యాలి. అందుకే నా చేతులు వణుకుతున్నాయి, గుండె మాత్రం ధైర్యాన్ని ఇస్తుంది. చేతులు గెలుస్తాయో గుండె గెలుస్తుందో చూద్దాం. ఆగండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? సినిమాకి వెళ్ళి ఇంతకీ ఎవరు మీరు? పక్క వీధిలో ఎలాండి? ఇక్కడేం చేస్తున్నావు? ఎవరు నువ్వు? ఆ బ్యాగ్లో ఏముంది? ఓపెన్ చేయి. ఏమీ లేదు సార్ బ్యాగ్లో. తీ ముందు. ఖాళీ బ్యాగ్తో ఏం చేస్తున్నావా ఇక్కడ? ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో. ఏమైంది సార్? పేపర్ చూడలేదా? ఇక్కడ చెకింగ్ జరుగుతుంది, రౌడీని చంపేశారు. ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో. ఓకే సార్. వెళ్ళు. నేను ఊహించనిది జరిగింది. మిగిలిన ముగ్గురిని కూడా ఆ దేవుడే చూసుకుంటాడు. ఇంతకీ నా బ్యాగులో గన్నేమైనట్టు? వణికిన నా చేతుల కంటే, ధైర్యమిచ్చిన గుండె కంటే ఆ దేవుడే గొప్పవాడు. ఇదేనేమో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే.